బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో వెంకటేశ్వర స్వామిని మంత్రి అడ్లూరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఎంపీ ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఇప్పటికే రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. మార్చి 31 లోపు ఖర్చు కాకపోతే 3,000 కోట్ల రూపాయల పంచాయతీ నిధులు వెనక్కి వెళుతాయన్నారు. డిసెంబర్ 3వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కృష్ణయ్య గారు పెద్దలు ఆయన ఏది మాట్లాడినా బలైన వర్గాల ప్రశ్న ఆయన ఆ వర్గానికి వచ్చిన నాయకుడు మేము గౌరవిస్తాం. ఆయన మనవి చేసిన ఏంటంటే మేము బీసీ కులగణ విషయం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ఉన్నదనేది మీరు 2 కళ్ళతో చూసినారు. 42% కులగణన విషయం లోపల ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లక్షలాది మంది వేలాది మంది ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసి కులగణన చేసి ఆ కులగణన ప్రకారం 42% చట్టాన్ని అమలు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకొని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దగ్గర వాళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వకుండా 42% సంబంధించిన ఫైల్ని అట్నే దగ్గర పెట్టుకుంటే హైకోర్టుకు పోయి హైకోర్టులో అనుమతి తీసుకొని హైకోర్టు ద్వారా ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ చేసి ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ టైమింగ్ డేట్స్ ఇచ్చేసి ఎలక్షన్ ఒక రోజు నామినేషన్స్ అప్లికేషన్ తీసుకున్నాక మళ్ళీ గౌరవ హైకోర్టుని ఆశ్రమించి కొంతమంది అడ్డుకున్నారు. ఆ అడ్డుకున్న వాళ్ళు ఎవరు, ఆ లెన్కి ఎవరు ఉన్నారో కూడా మాకు తెలుసు. కానీ ఏదైనా చట్టం కానీ చట్టాన్ని గౌరవించుకుంటే ముందు కూర్చున్న సందర్భం లోపల డిసెంబర్ 3వ వారం లోపల ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందన్న విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ